వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే గోప్రో నుంచి అన్నమాట. సో గోప్రో మ్యాక్స్ లైట్ హీరో అయితే ఇండియాలో లాంచ్ అయిపోయింది. 8K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ గోప్రో మ్యాక్స్ 2 అవుతుందో 57,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. 64GB SD కార్డ్ బండిల్తో పాటు, మైక్రో SD కార్డ్ ఉంటుంది రికార్డింగ్కి, ఆ బండిల్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇది కరెంట్లీ ఇక్కడ గోప్రో లైట్ హీరో ఏదైతే ఉందో మీకు తక్కువ రేటుకి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇది గింబుల్ ఉంటుంది కదా, గింబుల్ వచ్చేసరికి 28,500కి వస్తుంది. అండ్ తక్కువలోకి వచ్చే అవకాశం ఉందంటారు. సో ఒకవేళ ఇట్లా గోప్రో మీద ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ యాక్షన్గా వీటికి చెక్ చేసుకునే వాళ్ళు. నెక్స్ట్ సోనీ వాళ్ళ నుంచి అన్నమాట. సో సోనీ వాళ్ళైతే అన్వీల్ చేసారు అన్నమాట వాళ్ళ ప్లే స్టేషన్ గేమింగ్ మానిటర్ నుంచి అన్నమాట. ఇది 27 ఇంచెస్ గేమింగ్ మానిటర్. సో దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మాత్రమే ఇది డ్యూయల్ సెన్సార్ కంట్రోలర్స్ ఉంటాయి కదా, కంట్రోలర్స్కి ఛార్జింగ్ డాక్ అయితే ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఛార్జింగ్ పెట్టుకునే స్లాట్ని అయితే ఇస్తుంది అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు ఛార్జింగ్ డాక్ కావాలంటే ఇట్లా పెద్ద మానిటర్ కిందనే డాక్ అయితే పెట్టుకోవచ్చు. డైరెక్ట్ దానికి ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో రెండింటికి వైర్లెస్ కంట్రోలర్ ఉంటుంది. దానికి ఇక్కడ QHD IPS డిస్ప్లేతో పాటు వస్తుంది. 2516x1440p రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. హెచ్డిఆర్ సపోర్ట్ ఉంది. ఆటో హెచ్డిఆర్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, PlayStation 5 అండ్ PlayStation 4తో పాటు కూడా కంపాటబుల్ ఉంది. PC అండ్ మ్యాక్ కంప్యూటర్స్ కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అవడం. సో నథింగ్ ఫోన్ 30A లైట్ ఏదైతే ఉందో లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనేసి అయితే వీళ్ళు కొన్ని హింట్స్ అయితే పెట్టారు. ఇక్కడ అఫీషియల్గా చూసుకుంటే మాత్రమే నథింగ్ వాళ్ళ ఇండియన్ ఎక్స్ప్రెస్లో చూసుకుంటే కమింగ్ సూన్ అనేసి అయితే పెట్టిరు. లైట్ 9 ఈజ్ ఆల్వేస్ అకంపెనీడ్ బై సంథింగ్ మోర్ అనేసి ఇక్కడ నథింగ్ ఫోన్ 3A లైట్ ప్లస్ అనేసి పక్కన గిఫ్ట్ సింబల్ పెట్టేసి కమింగ్ సూన్ టు ఇండియా అని పెట్టారు. సో త్వరలో ఇండియాలో రాబోతుందని అంచనా వేసి చాలామంది ఏం అంచనా వేస్తున్నారంటే ఇది నథింగ్ OS 3.5తో పాటు బేస్డ్ ఆన్ Android 16 అవుతుందో ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి అయితే అంటారు. సో చూడాలి, వచ్చినాకైతే అప్డేట్ అయితే చేస్తాను. అండ్ సాఫ్ట్వేర్ సంబంధించి చూసుకుంటే మాత్రమే మొజిల్లా నుంచి అన్నమాట. మొజిల్లా ఫైర్ ఫాక్స్లో 145 అప్డేట్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో PDF కామెంట్, యాంటీ ఫింగర్ ప్రింట్ అప్డేట్తో పాటు కూడా వచ్చింది. ట్యాబ్లెట్ ప్రివ్యూతో పాటు కూడా వచ్చింది. కానీ మెయిన్గా చూసుకుంటే PDF అయితే బాగా చూపించారు అన్నమాట. PDFది ఈజీగా నావిగేట్ చేసుకోవడానికి, స్టిక్ ట్రాకింగ్, ప్రైవసీ బ్రౌజింగ్తో పాటు కూడా తీసుకొచ్చారు. అండ్ ఇంకొంచెం ప్రైవసీకి సంబంధించిన ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించి చూసుకుంటే మాత్రం క్వాల్కామ్ నుంచి అన్నమాట. సో క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ X ఇలా చిప్సెట్స్ ఏవైతే ఉన్నాయో త్వరలో రాబోయే ఆండ్రాయిడ్ పీసీస్ ఉన్నాయి కదా, సో ఆండ్రాయిడ్ పీసీస్కి సపరేట్గా ఒక చిప్స్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనేసి అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసి కొన్ని లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే కోడ్స్ ఉంటాయి కదా, డేటా కోడ్స్ అవన్నీ దాంట్లో కూడా బయటపడ్డది అనేసి అయితే అంటారు. సో చూడాలి, మెల్లమెల్లగా ఆండ్రాయిడ్ పీసీస్ వచ్చే అవకాశం అవుతున్నట్టుంది. లైక్ ఇంత మినీ పీసీస్ ఉంటాయి కదా చిన్నగా దొరికేటివి, అవి త్వరలో రాబోయే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళ నుంచి చెప్పడం. సో AMD వాళ్ళ ఏమంటారు యాన్యువల్ ఫైనాన్షియల్ దాంట్లో ఒక అప్డేట్ ఈవెంట్ వచ్చింది. సో దాంట్లో అప్డేట్ వచ్చింది ఏంటంటే AMD వాళ్ళది ఆల్రెడీ రే ట్రేసింగ్ సంబంధించిన ఫీచర్స్ అయితే వచ్చినాయి AMD వాళ్ళ గ్రాఫిక్ కార్డుల మీద. సో నెక్స్ట్ జనరేషన్ AI రే ట్రేసింగ్ ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నాం అనేసి అయితే వాళ్ళ గ్రాఫిక్ కార్డ్ దాంట్లోకి తీసుకొస్తామని తీసుకొచ్చారు. గాల్గన్ అండ్ Gen 6 మెడ్యూసా ఫీచర్స్తో పాటు కూడా ఇంకొంచెం అప్డేట్తో పాటు కూడా వచ్చింది అనేసి అయితే అంటారు. ఇంకోటి మంచి రోడ్ మ్యాప్ అయితే తీసుకొచ్చారు. Gen 6 అండ్ Gen 7 అఫీషియల్ రోడ్ మ్యాప్స్ తీసుకొచ్చారు. సో ఇక్కడ Gen 6 అండ్ Gen 6 కోర్స్ చూసుకుంటే కొత్త AI డేటా టైప్ సపోర్ట్ తీసుకొచ్చారు అన్నమాట. అండ్ ఇక్కడ Gen 6 వచ్చేసరికి అయితే 2 nm మీద ఉండే అవకాశం ఉందనేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ Gen 7 వచ్చేసరికి అయితేనేమో ఫ్యూచర్ నోడ్ అనేసి అయితే ఏమో ఫిక్స్ చేశారు. ఎప్పుడు వస్తుంది ఏందనేసి అయితే పెట్టలేదు, కానీ ఒక రోడ్ మ్యాప్ మనకి ఇచ్చే అరే మేము ఈ సంవత్సరం లోపల ఇది తీసుకొస్తాం, ఈ సంవత్సరం ఇది తీసుకొస్తాం అనేసి అయితే ఒక రోడ్ మ్యాప్ టైంలో అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే మాత్రం మనకి 4 nm అయితే అవైలబుల్ ఉన్నాయి కదా Gen 5. ఇప్పుడు Gen 6లో 2 nm అంటారు. అది ల్యాప్టాప్స్ లేకపోతే డెస్క్టాప్స్ ఒకటి. అండ్ దాంతోపాటు కొన్ని లీస్ట్ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రమే ఇంటెల్ లాగానే పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ ఎఫిషియన్సీ కోర్స్ లాగానే ఒక ఆర్కిటెక్చర్స్ అయితే కొన్ని రూమర్డ్ అయితే ఉన్నాయి. లైక్ Gen 4 అండ్ Gen 4C కోర్స్ లాగా వచ్చే అవకాశం ఉందనేసి అయితే ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్ యానిమల్ ఫెస్ట్ అనేసి అయితే ఒక సేల్ అయితే నడుస్తుంది అనమాట. సో కొన్ని యానిమల్స్కి సంబంధించిన రిలేటెడ్ గేమ్స్ ఉంటాయి కాబట్టి మీ డిస్కౌంట్ అయితే నడుస్తుంది. ఇక్కడ పార్టీ యానిమల్స్ అనే గేమ్ ఉంది అది
ఇది ₹674 అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పాత గేమ్ కొంచెం క్యూట్గా కడ్లీగా ఉండేటట్టు బాగానే ఉంది. సో కొంచెం ఇంట్రెస్టింగ్ కావాలంటే మీరు ఆడొచ్చు. రిక్వైర్మెంట్ ఎక్కువ ఏం లేవు. 12 GB స్టోరేజ్ ఉండాలి, 8 GB ర్యామ్, i5 ప్రాసెసర్, విండోస్ లెవెల్ ఉంటే ఇట్లా ఈజీగా రన్ అయిపోతుంది అన్నమాట గేమ్. ఒకసారి ట్రై చేయండి, కొంచెం క్యూట్ కడ్లీగా ఉన్నాయి. అండ్ ఇవాళ నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.